సార్ చెప్పండి సార్, ఇంకా త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి. గడిచిన ఈ 5 yearsలో వైసీపీ పాలన మీకు ఎలా అనిపించింది? చాలా దరిద్రంగా అనిపించింది వైసీపీ పాలన. అన్ని విధాలుగా మేము లాభం పొందలేదు వైసీపీ ప్రభుత్వం వల్ల. నేను చేసేది ఒక ప్రైవేట్ కంపెనీలో జాబు. నాకేదో కారు ఉందని నెక్స్ట్ వచ్చి నాకేదో ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాను అని చెప్పి వచ్చిన 1 monthకే నాకు రేషన్ కార్డు తీసేసి నెక్స్ట్ అమ్మ ఒడి లేదు. ఈ 5 yearsలో ఏమీ లేదు. నాకు అడిగితే ఎంతసేపు వాలంటీర్ని అడగండి. వాలంటీర్ కాడికి పోతే సమాధానం లేదు. వాలంటీర్ వారానికి ఒకసారి కనపడతాడు, ఫోన్ ఇస్తే ఫోన్ చేస్తే ఫోన్ ఇచ్చాడు. అది వాలంటీర్ వ్యవస్థ అలా ఉంది. జగన్మోహన్ వచ్చి ఇంకా చూస్తే లెక్కరు. మీరు ఏదో పని చేసి ఆయన 100 లెక్కలకు పోతే వాడికి ఇచ్చిన బ్రాండ్లు ఉండవు. లాస్ట్కి బ్రాండ్ 150 రూపాయలు, 130 రూపాయలు, 110 రూపాయలు. ఏ బ్రాండ్లో మాకు కనిపి వాడా అదొక ప్రాబ్లము. రోడ్లు చూస్తే ఇంకా దరిద్రం రోడ్లు. అడుగు పెట్టాలంటే దరిద్రం రోడ్లు. రోడ్ల గురించి వ్యవస్థ అలాగే ఉంది. ఆయన చేసిన డెవలప్మెంట్ అసలు ఏడ కనిపెట్టాడు. డెవలప్మెంట్ అసలు ఏడుంది. డెవలప్మెంట్ అసలు ఏమీ లేదు. ఏమంటే నేను పెన్షన్లు ఇస్తున్నాను. చంద్రబాబు వచ్చినప్పుడు పెన్షన్లు ఇస్తున్నాడు, రాజశేఖర్ ఉన్నప్పుడు పెన్షన్లు ఇస్తున్నాడు, అందరూ పెన్షన్లు ఇస్తున్నాడు. ఈయన కొత్తగా ఇచ్చిన పెన్షన్ ఏం లేదు. ఆయన పెట్టి మేనిఫెస్టోలో 3,000 ఇస్తా అని చెప్పింది. నేను సంవత్సరం 250 రూపాయలు పెంచుకుంటానని చెప్పి ఆయన చెప్పాలి. ఆయన మేనిఫెస్టో 250 పెంచుకుంటూ వచ్చి ఇప్పుడు 3,000 చేశాడు. కాబట్టి ఎలక్షన్ టైంకి వచ్చి 3,000 చేశాడు. అదే దాని ఏముందంటూ ఆయన 3,000 ఇస్తాను చెప్పి. ఆ ప్రభుత్వం చాలా దరిద్రంగా ఉందండి. సరే, ఇకపోతే నెల్లూరు సిటీకి సంబంధించి చెప్పండి. నారాయణ సార్ ఈసారి గెలిచేదానికి అవకాశం ఉందంట? 100% నారాయణ సార్ గెలుస్తారండి. ఆయన నామినేషన్ చేసి ఇంట్లో పెట్టినా కూడా ప్రజలు గెలిపించడానికి రెడీగా ఉన్నారండి. ఏంటి సార్ నారాయణ సార్కి అనుకూలించే అంశాలు అంటే పోయినసారి అభివృద్ధి చేశాడండి. సిటీ చాలా డెవలప్ చేశాడు. ఎన్ని బస్ స్టేషన్లు ఏసీలు పెట్టించి ఎన్ని చేశాడు. అది మన అది ఉంది కదా, అదే నెల్లూరు చెరువు గారు ఎంత బాగా రెడీ చేయించాడు. ఎంత బాగా చేశాడు. టౌన్లో బస్ షెల్టర్లు అయితే కానీ రోడ్లు అయితే ఎంత బాగా చేయించాడు. కానీ ఏంటంటే నెల్లూరు ప్రజలకి దరిద్రులు అనుకోవాలి చెప్పాలి. పోయినసారి గెలిపించుకోదంటే నెల్లూరు టౌన్ ప్రజలు అంత డెవలప్ కాలేదు. అన్ని ఏసీ బస్ షెల్టర్ ఏ రాష్ట్రంలో నా తెలిసి చాలు. ఇవి పోయి ప్రభుత్వం రావడం ఏసీలో తెంగేశారు. అద్దాలు తెంగేసారు. ఏమి లేవు, బస్ షెల్టర్లు లేవు. అమ్మ అది అన్నా క్యాంటీన్లు అవి ఎత్తుపాటు తెంగారు. అవే చేస్తున్నా కూడా తెలియట్లేదు. అన్నా క్యాంటీన్లు షాపులు అవేం చేశారు. దాంట్లో ఏసీలు ఏం చేశారు తెలియదు. ఎవరి ఆడితే రాజ్యం ప్రభుత్వం నువ్వు చోటాలు లేదా నువ్వు రాజు. ఆ ఏసీలు నువ్వు ఎత్తుకెళ్ళిపోవచ్చు, అవి నువ్వు ఎత్తుకెళ్ళిపోవచ్చు. అంత నిరుష్ట ప్రభుత్వం ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు చూడాలి నేను ఇలాంటి దరిద్ర ప్రభుత్వం. ఓకే అన్న.